వీళ్ళు చెప్తున్నది ఏంటి? కేఎన్ఆర్ గారు అంట 2003 నుంచే జర్నలిస్ట్ అంట, జర్నలిస్ట్గా ఉంటూనే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నారంట, వాటి ద్వారా ఇవన్నీ సంపాదించేశారంట. ఇది నేను చెప్తున్న మాట కాదండి, వాళ్ళ పకోడీ పేపర్ చెప్తున్నటువంటి మాట. అంటే ఒక 10-15 వేల రూపాయలు జీతానికి పనిచేసినటువంటి ఒక జర్నలిస్టు ఇన్ని కోట్ల రూపాయల క్యాషు, ఇన్ని ఆస్తులు, ఇన్ని విల్లాలు, అపార్ట్మెంట్లు పోగేయటం సాధ్యమవుతుందండి? అంటే ప్రజలు అంత అమాయకులు అనుకుంటా ఉన్నారా? ఒక పక్కన ఇవాళ గొడ్డలి పార్టీ ఒప్పుకుంది, ఎస్ కేఎన్ఆర్ ఆయన భార్య ఖాతాల్లోకి 20 కోట్లు వచ్చిన మాట వాస్తవం, కేఎన్ఆర్కి విలువైనటువంటి ఆస్తులు ఉన్నమాట వాస్తవం, కేఎన్ఆర్కి ఖరీదైనటువంటి అపార్ట్మెంట్లో విల్లాలు ఉన్నటువంటి మాట వాస్తవం. కానీ అవన్నీ ఒక జర్నలిస్ట్గా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని సంపాదించేశాడంటే ఆయన. ఇవాళ లెక్కన రాష్ట్రంలో నాకు తెలుసు వ్యక్తిగతంగా 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలుగా మీడియా రంగంలో జర్నలిస్టులుగా పనిచేస్తున్నటువంటి అనేక మంది ఇప్పటికీ సొంత ఇల్లు లేకుండా అద్దెళ్లలో నివసిస్తున్నటువంటి సీనియర్ జర్నలిస్టులు కొన్ని వందల వేల మంది ఉన్నారు సార్. కానీ మీ కేఎన్ఆర్ గారు మాత్రం ఒక జర్నలిస్ట్గా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని 20 కోట్ల రూపాయలు క్యాష్ ఆయన అకౌంట్లోకి వచ్చేసింది, విల్లాలు, ఎకరాలు భూములు, కిలోలు బంగారం సంపాదించేశారు. బాబా, కొంచెం ఆ కేఎన్ఆర్ గారిని వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులందరినీ పిలిచి ట్రైనింగ్ ఇమ్మనండి సార్. ఒక జర్నలిస్ట్గా ఇన్ని కోట్లు ఎలా సంపాదించాలో, ఇన్న విల్లాలు, ఇన్ని అపార్ట్మెంట్లు, ఇన్ని 100 ఎకరాల భూములు, ఏ రకంగా చిన్న చిన్న జర్నలిస్టుగా ఉంటూనే చిన్న చిన్న వ్యాపారాలు చేసి కోట్ల రూపాయల ఆస్తులు, కిలోల కొద్ది బంగారం, కోట్ల రూపాయల క్యాష్ ఏ విధంగా సంపాదించాలి, కొద్దిగా ఆ ప్రెస్ క్లబ్ దగ్గరికి వచ్చి కొంచెం కోచింగ్ ఇమ్మనండి సార్. కొద్దిగా అన్నా సిగ్గుండాలి, సమర్థించుకోవడానికి కొద్దిగా అన్నా సిగ్గుండాలి ఈ గొడ్డలి పార్టీకి. చేసిన తప్పు బండారం మొత్తం బయటపడేసరికి నిస్సిగ్గుగా ఈ దిక్కుమాలిన అవినీతి పత్రికలో జర్నలిస్టుగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని ఏ వ్యాపారాలు చేశాడా? నీ తాడేపల్లి ప్యాలెస్ బయట పునుగులు బండి పెట్టేవాడా? సాయంత్రం బజ్జీలు పకోడీలు అమ్మేవాడా? నీ తాడేపల్లి ప్యాలెస్ గేట్ బయట ఒక బండి పెట్టుకుని పునుగులు బజ్జీలు పకోడీలు అమ్మి 20 కోట్ల క్యాష్ సంపాదించాడా? ఎకరాల భూమి కొనేశాడా? ఏ వ్యాపారాలు చేశాడా? ఏంటా చిన్న చిన్న వ్యాపారాలు? నేను చెప్పనా ఆయన గారు చేసినటువంటి వ్యాపారం ఏంటో? మళ్ళీ ఇవన్నీ కూడా 2019-24 మధ్య వచ్చేస్తే అకస్మాత్తుగా. ఇవాళ కేఎన్ఆర్ మీరు గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డి చేసినటువంటి ప్రతి ఒక్క అవినీతిలో భాగస్వామి.